ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఏకాంతముగా వచ్చి ఆయన రాకడకి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు మరి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి. ఎంతోమంది మోసం చేసేవారు వస్తారు, మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూచుకోండి. ఎంతోమంది నేనే క్రీస్తునని మోసం చేస్తూ ఉంటారని. అంతేకాకుండా యుద్ధాన్ని గూర్చి కానీ, అలాగే యుద్ధ సమాచారాల గూర్చి కానీ మీరు వింటూ ఉంటారు. మరి వాటిని గూర్చి మీ హృదయాలను కలవరపడకుండా జాగ్రత్తగా చూచుకోండి అని. ఈరోజున కలవరపడకుండా కనిపెట్టేవారిగా ఉండాలండి. మన హృదయ అంతరంగములు కలవరముతో నిండిపోతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఆనాడు యేసుక్రీస్తు వారు మీ హృదయములను కలవరపడనీకుడి అని తన శిష్యుల్ని బలపరుస్తున్నారండి. అలాగే కలవరపడకుండా ప్రభు ఎదుట కనిపెట్టాలి. సహనముతోనూ, ఎంతో ఓపికతోనూ, నిరీక్షణతోనూ కనిపెట్టేవారిగా ఉండాలండి. ఎప్పుడైతే మనము కనిపెట్టి ఉంటామో దేవుని ద్వారా ఏదైనా మనం పొందుకోగలుగుతామండి. అంతేకాకుండా కనిపెట్టని స్థితిలోనికి వెళితే ఎలా పొందుకుంటాము? కావున ప్రియమైన వాళ్ళ చాలా ఓపికతో కనిపెట్టాలి, సహనముతో కనిపెట్టాలి. మరి కావలి కాయవాడు ఉదయం కోసం ఎంతో ఓపికతో కనిపెడతా ఉంటాడండి. అటువలే ప్రియమైన వాళ్ళరా, మరి ఎండిన భూమి వర్షం కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటుందో అటువంటి రీతిగా ఆశతో కనిపెట్టేవారిగా ఉండాలి, నిరీక్షణతో కనిపెట్టేవారిగా ఉండాలి, ఓపికతో సహనముతో కనిపెట్టేవారిగా ఉండాలండి. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కావున కలవరపడుట వలన మనిషికి లోనికి నిరాశ వస్తుంది, ఎన్నో అనుమానాలు పెరిగిపోతాయి, ఉన్న విశ్వాస జీవితము పాడైపోతుందండి. కావున అవిశ్వాసాన్ని తొలగించుకుని చక్కటి నిరీక్షణతో ప్రభు ఎదుట కనిపెట్టుట మంచిది. దేవుని మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.